ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జైగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు ఈళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ ప్రజానీకం నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టిన వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులిప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో. రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజ. ఇక్కడ లేరు, అరుగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. నోర్మలే. ఇంకో 5,000 తీసుకో. అట్టగా బాబు, సూత్తాగా. కిల్లర్ డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అయ్యో, ఏ పాపిష్టుడు పనిచేశాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను పట్టణం తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపునా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్నున్నరికయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక? 7,000 రూపాయలు ఇస్తంటే పై పంచా చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని. తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్ల రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడు అన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకు నేను నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. అయ్యో దేవుడా, మర్యాదగా నీలమ్మ నొక్కేసేళ్ళు, లేకపోతే ఏం చేస్తావా? చంపుతావా? నీ తాడే తెగుతే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవముండనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి చెక్క. ఏమే, నీ రాముడు గాడు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడు రోగం కుదర్చాలంటే నిన్ను ఎక్కడికి
ఏమిట్రా అందరు అలా చూస్తున్నారు? అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఈ ఊరిని, ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా. మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటే ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా. ఒరే, ఒక దిక్కుమాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఈ ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా నీలమ్మ, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని, చెల్లిని, ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ 1,000 దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుల్ని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1000 ఏళ్ళు బ్రతుకుతాను. 1000 ఏళ్ళు బ్రతుకుతాను. ఏమిటి లక్ష్మి? ఈ ఊరి రాక్షసత్వం నీలిని, యాదిని బలి చేసుకుంది. చెప్పేది? అవును బాబు, ఆ రాముడు మండిపడే పరశురాముళ్ళ అమ్మోరి దగ్గర సోలం తీసుకుని మన్న చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, 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 నాకు ఉపకారం చెయ్యి. ఆ రాముడు గారు త్రిశూలం పట్టుకున్నాను చంపడానికి వస్తున్నాడు. నన్ను నీ ఇంట్లో రాసేది, నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. శ్రీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చాడనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా
నా గుమ్మం తొక్కని ఏదో చాణక్య శపథం చేసావు ఇప్పుడు ఎందుకు వచ్చావు రాఘవయ్య. కిల్లర్ టై చూస్తారే దూకంగా. ఇన్స్పెక్టర్ గారండి మీకు దండం పెడతానండి మా మాస్టర్ గారిని వదిలేండి. చూడు బాబు, నేను త్వరలోనే వచ్చేస్తాను. అంతవరకు లక్ష్మీ టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది. మీరు బుద్ధిగా ఆవిడ చెప్పినట్టు వినండి.
లక్ష్మి, నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఉద్యమం ఆగిపోకూడదు. నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందుకు నడిపించాలి లక్ష్మి. రాము, ఆడదాన్ని ఈ బాధ్యత భరించగలనా? నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా? లక్ష్మి, సాధించాలనే సంకల్పం కంటే పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు. ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు. నేను వచ్చేటప్పటికి నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు. నేను తిరిగి ఊరొచ్చేటప్పటికి సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి. వెళ్ళొస్తాను. నమస్తే మాస్టర్. నమస్కారం మాస్టర్. మాస్టర్ నమస్తే. న్యాయం కళ్ళు కప్పేసి హంతకుణ్ణి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు. అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని, నా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని నా ఆశ. మీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా? రాఘవ లాంటి దుష్టశక్తులు నా దారుణమైన ఊర్లో లక్ష్మి గారి విజయం సాధించగలంటారా? మగవారైన మిమ్మల్నే దెబ్బతీసిన ఆ దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా? పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్ని సాధించవచ్చు. దానికి ఆడ మగ తేడా లేదు. లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు. సాధించిన విజయంతో నా కోసం స్టేషన్లో ఎదురు చూస్తుందని నా నమ్మకం. మీ ఆశ నెరవేరాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ అలా జరగకపోతే? అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు. ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది. ఏ రాజీ, స్టేషన్ వచ్చేసిందే. ఎవరైనా కనిపిస్తున్నారో చూడు. రాజీ, ఎవరు రానట్టుందే. నోర్మి, ఎవరు రాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా చూడవే. స్టేషన్ లో ఒక్క పురుగు కూడా లేదేంటి? అదేమిటి పాపం, అయితే లక్ష్మి గారు రాలేదన్నమాట. పాప రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి. చీపాడూరు లక్ష్మి గారిని కూడా అన్యాయం చేస్తుంటారా దుర్మార్గులు? అయ్యో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో, ఏమైపోతాడని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది. లక్ష్మి గారు వచ్చేసారు. లక్ష్మి గారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. మీ గురించి రామ్మగారు అంతా చెప్పారు. మేమెన్నో ప్రేమ కథలు చదివాం, ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ మీలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్నీ వినియాలి. లక్ష్మి గారు, ప్రేమంటే మనసులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు, గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి. You both are very great. లక్ష్మి, ఎంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమం ఏనాటికి ఆగిపోకూడదు. ఎప్పటికీ కొనసాగేలా మనం చేద్దాం. సరేనా? తప్పకుండా. మొదటి పరిచయంలోనే నీ ఆశయాలతో నేను చేతులు కలిపాను. ఓ గొప్ప ఆదర్శం కోసం కలిసిన ఈ చేతుల్ని ఏ శక్తి విడదీయలేదు. మన లక్ష్యం కోసం కృషి చేస్తూ జీవితాంతం మనిద్దరం కలిసి ఇలా ముందుకు సాగిపోదాం. లక్ష్మి గారు వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. బాయ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.